హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం చెల్లపిక్కల పచ్చడి చేస్తాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, ఇంకా పిక్కలు మనం ఇప్పుడు పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేద్దాం పచ్చడికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. ఉల్లిపాయలు కూడా వేద్దాం. కొంచెం జీలకర్ర కూడా. చూడండి, మనం ఇప్పుడు పచ్చడి చేసే విధానం చూసారా. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసాము. గోంగూర, చెల్లపిక్కల పచ్చడి, వేడి శనగలు, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం కరివేపాకు వేద్దాం. వెల్లుల్లిపాయ లాస్ట్లో వేద్దాం. రెండు రబ్బులు వెల్లుల్లిపాయ వేస్తే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా గోంగూర, వేడిశనగ పిక్కలు పచ్చడి చేయాలంటే ఫస్ట్లో మనం ఇలా వేపుకోవాలి. తాలింపు పెట్టుకోవసరం లేదు, ఫస్ట్ పెడితే సరిపోద్ది. చూసారా, పిక్కలు కూడా వేగాయి కదా బాగా. ఇలా వేపుకోండి దోరగా. మరి మాడే అన్న బాగోవు టేస్ట్ ఏమని. చూడండి ఫ్రెండ్స్, మనకు ఉల్లిపాయ కూడా బాగా వేగింది కదా. ఈ పారి ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరని మనం ఇంట్లో వేసుకోవచ్చు. చూసారా, గోంగూర వాటర్ లాస్ట్లో పచ్చళ్ళు వేద్దాం. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. ఒక స్పూన్ సాల్ట్.
కొంచెం మీడియంలో పెట్టాం కాబట్టి ఇప్పుడు హైలో పెడదాం మంట. చూసారా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ చల్లగారాక పిక్కలు పట్టు తీద్దాం. చూసారా ఎంత బాగా స్మెల్ వస్తుందో. అంతేనండి. ఇప్పుడు ఇది చల్లగారిన తర్వాత మనం మిక్సీ పడేసుకోవచ్చు. మనం మిక్సీలో వేసుకుందాం. బాగా చల్లగారినవ్వండి. స్టవ్ కడేద్దాం. పిక్కలు ఫస్ట్ ఆడాలి, అయితే 4 తర్వాత వేసుకోవాలి. మనం గ్యాస్ కట్టాం కదా, చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఇలా బాగా ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ పిక్కలు పట్టు తీసుకొని బాగా అప్పుడు మిక్సీ ఆడదాం. చూసారా ఇలా మనం పొట్టు తీసినప్పుడు ఇలా వచ్చేస్తాం. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. ఇలా పొట్టు తీసుకోవాలన్నమాట. ఇది సెరిగేస్తే సరిపోతుంది. కాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి ఎంత బాగుందో చూసారా. ఇదిగో గోంగూర చెల్లగ పిక్కలు ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 10 రోజుల వరకు తినొచ్చు. అన్నంలోకి బాగుంటుంది బాగా. చాలామంది పెరుగు అన్నంలోకి చల్లదన్నం తినే వాళ్ళకి కూడా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. గోంగూర వేడిశనగ పిక్కలు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పద్మకు వీడియోలు చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్.